మహోదయ వచ్చింది మహోదయ. अस्तु, मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఈరోజు ఆత్మనేపద ప్రకరణ మొదలు పెట్టుకుంటాము. నిన్న మనము సంధ్య ప్రకరణం చెప్పుకున్నాము. అందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఏదో అడుగుతున్నా లక్ష్మి గారు. ఒకటి రూపసిద్ధి చెప్పలేదు అన్నారు కదా, చెప్తానన్నారు. ఏ రూపసిద్ధి అండి? రూపసిద్ధి ఏంటండి? ఎక్కడది? నిన్న మనము యథాసంఖ్యం అనుదేశ సమానం అనే సూత్రం చెప్పుకున్నాము. అందులోనే సిద్ధి ఇవ్వబడింది. అక్కడ అవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, రూపసిద్ధులన్నీ కూడా. అందులో ముఖ్యంగా గౌధేర, యౌధేయ ఇటువంటి రూపసిద్ధులు వచ్చాయన్నమాట. అక్కడ చూసుకోండి మళ్ళీ ఇక్కడ దీంట్లో ఒక సందేహం ఉంటే. ఒకటి తౌదేయ, తుది శబ్దం చేత ఇక్కడ మనకు యథాసంఖ్యం అనుదేశ సమానం చెప్పినప్పుడు ఇక్కడ ఒక సూత్రం ఇకో ఎనర్జీ ఈక్వల్ స్థానాలు ఎన్ని వస్తాయి అది మనకు స్పష్టంగా తెలిసిన విషయమే. నెక్స్ట్ ఉదాహరణ ఇచ్చారంటే తుది శలాతుర వర్మతి కూచవారా ఢై కూచవర ఢక్ ఛన్ ఢై యక. ఇక్కడ తుది ఒక శబ్దము, శలాతుర రెండవ శబ్దము, వర్మతి మూడవ శబ్దము, కూచవారాట్ ఇది నాలుగు శబ్దం. నాలుగు శబ్దాలు క్రమంగా ఉన్నాయి. నాలుగు శబ్దాలకు నాలుగు ప్రత్యయాలు ఇచ్చారు పక్కన. ఏంటి ఇచ్చారు? ఢక్, ఛన్, ఢై, యక. నాలుగు శబ్దాలకు నాలుగు ప్రత్యయాలు ఇచ్చారన్నమాట. అవి క్రమంగా తీసుకోవాలి. తుది శబ్దానికి ఢక్ ప్రత్యయం తీసుకోవాలి, శలాతుల శబ్దానికి ఛన్ ప్రత్యయం తీసుకోవాలి, అలాగే వర్మతి శబ్దం చేత ఛన్ ఢై ప్రత్యయం వస్తుంది, అలాగే కూచవారాట్ శబ్దం చేత యక్ ప్రత్యయం వస్తుంది. ఇలాగా క్రమంగా తీసుకోవాలని చెప్పి మన ప్రతి సూత్రం చెప్తుంది ఇక్కడ. అందులో మొట్టమొదటి తుది శబ్దం చేత ఏ ప్రత్యయం వచ్చింది? ఢక్ ప్రత్యయం వచ్చింది. ఈ ఢక్ అనేది అనుబదులు వస్తే డా మిగులుతుంది. దానికే ఆ డా స్థానంలో ఏయా వస్తుంది, ఢా స్థానంలో వస్తుంది, ఏయా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అది తదిలి ప్రత్యయం కాబట్టి తదిలి ప్రత్యయం పక్కన ఉంటేనా ఆది అచ్ వృద్ధి అవుతుంది. ఏంటి ఆది అచ్? ఇక్కడ ఏముంది? తుది శబ్దంలో ఉకారానికి వృద్ధి అవుతుంది, అవు అయిపోతుంది. ఉకారానికి వృద్ధి అవు చేస్తాం అనమాట. అందుకే తౌది శబ్దం తౌది ఏయ, తౌది ఏయ. ఇప్పుడు మన యస్యదిచ అనే సూత్రం యచిబం యస్యదిచ ప్రకారంగా ముందు యచిబం చేత భాష పెట్టుకుంటాం. తౌది శబ్దానికి ఆ భాష పెట్టిన తర్వాత యస్యదిచ అనే సూత్రం వచ్చేసి తౌది దీర్ఘీకారానికి లోపం చేస్తుంది. ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య అంటుంది. ఇక్కడ ఇవర్ణాంతం కాబట్టి లోపం చేస్తే తౌద్ అయిపోతుంది. తౌద్ ప్రక్క ఏయ వచ్చింది.
తౌదేయ అవుతుంది. మళ్ళా విసర్గ తీసుకుని విసర్గం చేసుకుంటేనా తౌదేయ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే శలాతుర శబ్దం చేత ఛన్ ప్రత్యయం వస్తుంది. దీనికి అనుబంధం లోపం చేస్తే ఛా మిగులుతుంది. ఇది ఛా ప్రత్యయం. ఆయ నేయి నీ యహ ఫా ఢ ఖ ఛ ఘం అనే సూత్రం ప్రకారం ఇక్కడ కూడా యథాక్రమం తీసుకుంటేనా ఛా స్థానంలో ఈ ఆదేశం వస్తుంది. ఛా స్థానంలో ఈ ఆదేశం వస్తుంది. ఇక్కడ కూడా ఈ చేస్తేనా షడాతుర ఈయ. మళ్ళీ ఇక్కడ కూడా ఆది అచ్చుకు తద్దితే స్వచామాదేహి ప్రకారంగా ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. అప్పుడు షాకు వృద్ధి షా అయిపోతుంది. శాలాతుర ప్లస్ ఈయ. ఇక్కడ ఎస్ఐటి ప్రకారం లోపం చేస్తాము. శాలాతురీయ సూర్యుని విసర్గం చేసుకుని శాలాతురీయ అలా అయిపోతుంది. శాలాతురీయ శాలాతురీ శబ్దం అండి. శాలాతురీ శబ్దం ఇక్కడ ఈ కాలం లోపం చేస్తాం. ఈ కాలం లోపం చేస్తేనా ఈయ ఉంది కదా పక్కన, అది కలుపుకుంటే శాలాతురీయ అనే రూపం వస్తుంది మనకు. ఈయ అనే శాస్త్రాన్ని ఈయ ఆదేశం అయిపోయింది మనకు. అది ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా ఉంటుంది రూపం కూడా. అలాగే వర్మతి శబ్దం చేత ఢై ప్రత్యయం వచ్చింది. ఢై స్థానంలో ఏమొస్తుంది? ఢై స్థానంలో ఈయ వస్తుంది. ఢై స్థానంలో అంటే యకారం వెళ్ళిపోతుంది. ఢా ప్రత్యయ స్థానంలో యథాక్రమం తీసుకుంటేనా ఢా స్థానంలో ఈయ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆది అచ్చుకు వృద్ధి చేస్తాము. వారమతి అయిపోతుంది. వారమతి ఈయ వారమతి ఈయ. ఇక్కడ యశిచ్చ ప్రకారం వారమతిలో ఈ కాలం లోపం చేస్తాము. లోపం చేసిన తర్వాత ఢా స్థానంలో వస్తుంది. ఢా స్థానంలో ఇక్కడ కూడా ఏయ వస్తుంది అన్నమాట. ఈయ చెప్పాను, ఏయ వస్తుంది. సో ఏయ చేస్తే వారమతేయ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అస్తు. అలాగే కూచవార శబ్దంతో ఎక్కువ తీసుకుంటాము. ఇక్కడ మటుకు ఎక్కువ ప్రత్యయం కాబట్టి కిటిచ అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. ఏంటిది? కిటిచ అనే సూత్రం ప్రకారంగా వృద్ధి అవుతుంది. కాబట్టి కూచ శబ్దం కౌచ అయిపోయింది. కౌచవార కౌచవార ప్లస్ ఇయ కౌచవార్య అయిపోయింది. కౌచవార ప్లస్ ఇయ. ఇక్కడ యశిచ ప్రకారం లోపం చేస్తాము ఆకారానికి. కౌచవార ప్లస్ ఇయ. ఇక్కడ కౌచవారాలో ఉండే ఆకారం లోపం చేస్తే కౌచవార్య అయిపోతుంది అన్నమాట. కౌచవార శబ్దానికి పక్కన యా ఉంది. అది అకాలం నుండి అకాలానికి లోపం చేశాము. కౌచవార శబ్దం కదా, ఆకారానికి లోపం చేస్తే రకాల హలంతం ఉంది. ఆ రకాల హలంతానికి పక్కన యా కలిపితే కౌచవార్య అనే రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా మనకు ఈ సిద్ధులు ఉన్నాయి. అవి ఇక్కడ కేవలం కూచవార శబ్దంలో కేవలము ఎక్కు ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఎక్కులో కకాల ఇచ్చందక వర్ణం కాబట్టి కిటిచ అనే సూత్రం చేయాలి. కిట్ ప్రత్యయం పక్కన తద్దిత కిట్ ప్రత్యయం పక్కన ఉంటే అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. అందుకే కూచ అనేది కౌచగా అయిపోయింది. కౌచవార కౌచవార్య యశిచ లోపం చేసుకొని. ఇవి ఇందులో ఉండేటువంటి రూపసిద్ధులు అండి. అస్తు. ఇప్పుడు చెప్పండి, ఒక సందేహం ఉన్నది ఇంట్లో. జీ లక్ష్మి గారు స్పష్టమైందండి? సరే మహోదయ. జీ ఓకే. సో ఈరోజు మనం ఆత్మనేపద ప్రకారం చెప్పుకున్నాం. ఆత్మనేపదంలో మొట్టమొదటి సూత్రం వచ్చేసి అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఏంటండి? అనుదాత్తంగిత ఆత్మనే పదం. చూసుకోండి, స్లైడ్ గా కనిపిస్తుంది. అనుదాత్తంగిత ఆత్మనే పదం. చూడండి, అనుదాత్తంగిత ఇది ఇక్కడి నుంచి మనకు ఆత్మనే పదం అనేది, ఈ ఆత్మనే పద ప్రకరణంలో ఆత్మనే పదం అనేది ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ ధాతువులతో వస్తుంది అనేది ఇక్కడ ఆత్మనే పదం ఎప్పుడు వస్తున్న సందర్భం నుంచి మనకు అన్ని చెప్పుకుంటూ వెళ్తాము. ఈ ప్రకరణం అయిపోయిన తర్వాత మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరస్పర పదాలే. ఈ ఆత్మనే పద ప్రకరణంలో ఎక్కడెక్కడైతే ఏ సందర్భంలో ఆత్మనే పదం అవుతుందని చెప్పామో మిగిలిన అన్ని చోట్ల కూడా అన్ని పరస్పర ధాతులే ఉంటాయన్నమాట. అంటే ఎక్కడైతే ఏ ధాతు ఆత్మపదం నడుస్తుందో
అన్ని ఈ ప్రకరణలో మొత్తం విధించబడ్డాయి. ఎప్పుడు అవుతుంది, ఎక్కడ అవుతుందని చెప్పి. అస్తు. సో అది ఏంటో మనం చూద్దాం. చూడండి స్లైడ్ మీద. స్లైడ్ కనిపించడం లేదు, మరి ఒకసారి చూడండి. అస్తు. అనుదాత్తంగిత పంచమ విభక్తి ఏకవచనము. ఆత్మనే పదం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఆత్మనే పదం అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం చూడండి. లక్ష్మి గారు రావడం లేదా? ఉన్నారా ఇంతకు? జీ ఓకే అండి. అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఇక్కడ ఏంటంటే అనుదాత్తంగిత పంచమి భక్తి ఏకవచనము, ఆత్మనే పదం ప్రథమ ఏకవచనం. సమాసం ఉంది. ఈ పదాన్ని ఈ సూత్రాన్ని రెండు పదాలు విడగొట్టుకున్నాం మనము. అనుదాత్తంగిత ఆత్మనే పదం. అనుదాత్తంగిత అంటే ఏమిటి సమాసం ద్వారా చెప్పుకుంటున్నాం. చూడండి. అనుదాత్తశ్చ is equal to అనుదాత్తంగౌ. ఏంటి ఏం చెప్పాం? అనుదాత్తః అనుదాత్తశ్చ గశ్చ అనుదాత్తము గకారము అనుదాత్తంగౌ ఉదాత్తాన్ని ఇచ్చి చేశాము. ఎక్కడైతే ఏ ధాతువులే అయితే ఏం చెప్పాను? ఏ అనుదాత్తంగౌ ఇతౌ యస్య. ఇతం అంటే ఇంత సరి చేశాము. ఎక్కడైతే సరిగా వినపడటం లేదు మోదయ. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపించట్లేదు ఆచార్య. ఇప్పుడు చూడండి వినిపిస్తుంది. హరి ఓం. వినిపిస్తుంది మోదయ ఇప్పుడు. ఓకే చూసుకుంటున్నాం. చూడండి, మనము సమాసం ఏం చెప్పుకున్నామంటే పదం అనే యస్య ధాతు ఏ ధాతుకైతే స అనుదాత్తంగిత్ అంటాం. దాన్ని ఏమంటాము? అనుదాత్తంగిత్. తస్మాత్ అనుదాత్తంగిత. సూత్రంలో అనుదాత్తంగిత అంటే అర్థం కదా, ఏ ధాతుకైతే మహర్షి పాణిని ధాతు పాఠంలో అనుదాత్తం చెప్పారో, ఇంకా ఏ ధాతువులైతే గకారానికి ఇత్ చేశామో, ఏం చెప్తున్నాను?
ఏ ధాతువులైతే గకారానికి ఇత్తు చేశామో, ఇత్తు అంటే హలంతంతో కావచ్చు, ఉపదేశ జన్యాస్కితో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ గకారం కక గగ గ గకారం ఇత్తు చేశాము. లేదా మహర్షి పాణిని ధాతు పాఠంలో ఈ ధాతులు అనుదాత్తాలు, ఈ ధాతులు ఉదాత్తాలు అని చెప్పాయండి. అలాగా ఏ ధాతువుకైతే మహర్షి పాణి అనుదాత్తం చెప్పారో, ఇంకా రెండో ఆప్షన్ ఏంటి, ఏ ధాతువులో అయితే గకారానికి ఇత్తు చేశాము, గకారానికి ఇత్తు చేశాము, దాన్ని అనుదాత్త ప్లస్ ఇంగిత్ అంటామండి. అట్లా అనుదాత్తము అన్న ఉండాలి. అంటే మహర్షి పాణి చెప్పినటువంటి ధాతు పని చెప్పినటువంటి అనుదాత్త, ఆ ధాతు అనుదాత్తమైన ఉండాలి, లేదా అటువంటి ధాతు ఉండాలి. ఏ ధాతువులు అయితే గకారానికి ఇత్తు అయి ఉండాలి. అలాంటి సందర్భం ఉంటే అటువంటి ధాతు ఆత్మీయపదం అవుతుంది. ఏంటండి, అటువంటి ధాతువు ఆత్మీయపదం అవుతుంది. ఓకేనా, అది చెప్పాడు. అనుదాత్తశ్చ గశ్చ అనుదాత్తం గౌ గౌ వివచనం పెట్టారు కలిపి. అనుదాత్త గౌ ఇతౌ యస్య, అనుదాత్తము గకానికి ఇత్తు చేశాము ఎక్కడైతే, అనుదాత్తము గకానికి ఇత్తు చేశాము ఎక్కడైతే, అంటే ఏ ధాతువులో అయితే, స అనుదాత్తంగిత్ అంటాము. దాన్ని తస్మాత్ అనుదాత్తంగిత, మళ్ళీ పంచమి భక్తి తీసుకురావాలి, తస్మాత్ అని చెప్పి దాన్ని అనుదాత్తంగిత అని చెప్పాం. ఇప్పుడు సూత్రం యొక్క ఇదేంటి, ఏ సమాసము, ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం. ఏ సమాసం అండి, ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం. ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం. ఓకేనా, అంటే ముందు అనుదాత్తశ్చ గశ్చ అని చెప్పి ద్వంద్వ సమాసం చేశాము, తర్వాత ఆ రెండు పదాలను ఆర్డర్ చేసుకుని మళ్ళా బహువ్రీహి సమాసం చేశాం. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం చెప్పాం. అంటే ద్వంద్వ గర్భానికి ద్వంద్వ సమాసానికి అంతర్గతంలోనే బహువ్రీహి సమాసం కూడా ఉందని చెప్పి తాత్పర్యం. అస్తు. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అనుదాత్తేతో గితశ్చ ధాతోః, ఏం చెప్పాను, అనుదాత్తేతో గితశ్చ ధాతోః ఆత్మనే పదం భవతి. ఆత్మనేపదం ఎప్పుడు వస్తుందంట, ఈ ధాతు ఆత్మనే పదంలో ఉందా, పరస్పర పదంలో ఎలా తెలుస్తుంది, ఈ ధాతు ఆత్మపదం తెచ్చుకున్న పరస్పర పదంలో తెచ్చుకుని ఎలా తెలుస్తుందంటే ఈ సూత్రం చెప్పింది. ఏం చెప్పింది, అనుదాత్తేతః అని సంధి వల్ల అనుదాత్తేతో అయిపోయింది. అనుదాత్తేతో గితశ్చ, ఎక్కడైతే గకా ఇత్తు చేశాము, అనుదాత్తేత అనుదాత్తం ఇత్తు అయి ఉండాలి, లేదా గకారం ఇత్తు అయి ఉండాలి. అటువంటి ధాతు ఆత్మనే పదం అవుతుంది. అటువంటి ధాతుకి ఏమవుతుంది, అటువంటి ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. అటువంటి ధాతు ఏమొస్తుంది, ఆత్మనే పదం వస్తుంది. ఓకేనా, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. మహోదయ ఉదాత్త అనుదాత్తము అంటే ఉదాత్తము అనుదాత్తము అదేనా మహోదయ, స్వరితము అనుదాత్తత అంటే ధాతు పాఠంలో మనకు మహర్షి పాణిని, మీకు మీ దగ్గర ఆ ధాతు పాఠం ఉంటుంది, వచ్చింది ఉంటుంది అందరికి పుస్తకాలు తెప్పించిన వాళ్ళకి. అందులో ఇవన్నీ ధాతులు చెప్పింది, ఇవన్నీ ఉదాత్తేతాహ ధాతవః, ఈ ధాతుని అనుదాత్తేతాహ ధాతవః అని చెప్పామట. అది ధాతు పాఠం చూసిన తెలుస్తుందన్నమాట. ధాతు పాఠం స్పష్టమవుతుంది మనకు. అక్కడ చెప్పబడి ఇది ఉదాత్తం అని చెప్పి అనుదాత్తం అని చెప్పి. ఓకేనా, ఎక్కడైతే అనుదాత్తం చెప్పారో, ఎక్కడైతే గకానికి అటువంటి ధాతువుని ఆత్మనేపదం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఉదాహరణ. ఆస, మొట్టమొదటి ధాతు అంటే ఆస ధాతు. ఈ ఆస ధాతు అనేది అనుదాత్తే ధాతు. ఏ ధాతు అండి, అనుదాత్తే ధాతు. ఇక్కడ ఒక నిమిషము, ఇక్కడ సూత్రంలో మనకి టిప్పని ఇచ్చాయండి. ఎక్కడ అనుదాత్తేతో ఆ సూత్రాలను చెప్పుకుంటప్పుడు అనుదాత్తేతో గితశ్చ ధాతోః ఆత్మనేపదం భవతి, ధాతోః ఆత్మనేపదం భవతి అని చెప్పుకున్నాడు. ఇక్కడ ధాతు పైన టిప్పని ఇచ్చారు, రెండో ఇచ్చారా, ఆ రెండో పైన ఇక్కడ ధాతు యహా ధాతు శబ్ద సామర్థ్య ఆ జాతా హై. ఇక్కడ మనకు సూత్రంలో అంటే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, మనకు సూత్రంలో ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలను తీసుకొని మనం సూత్రాలను చెప్పాలి. ఇక్కడ సూత్రంలో పదం లేకపోయినా ఆ ధాతు శబ్దం ఎక్కడికి వచ్చింది, పైన అనువృత్తి కూడా లేదు, ఈ సూత్రంలో లేదు. మరి ధాతు శబ్దంతో ఎలా అర్థం చెప్పాం అంటే దానికి సమాధానం అంటే ఏం చెప్పారంటే, ఇక్కడ ధాతు శబ్దం సామర్థ్యం చేత వస్తుంది. ఎందుకు, ఆత్మీయ పదం పరస్మయ పదం అనేది ధాతువులోనే అవుతుంది కాబట్టి. ఇది ఆత్మీయ పదం పరస్మయ పదం అనేది ధాతులు. ఈ ఆత్మీయ పదము పరస్మయ పదం ఎక్కడ అవుతాయి, ధాతువు చేతనే అవుతాయి అన్నమాట.
ధాతువులకే ఆత్మీయపదం పరస్మపదం ఉంటుందన్నమాట. కాబట్టి అది సామర్థ్యం చేత ధాతు శబ్దం అధ్యాహారం చేసుకుంటాము. ఓకేనా? ఈ పరస్మ పదాలు ఆత్మీయ పదాలు ఎక్కడ వస్తాయి? ధాతులకే వస్తాయి. కాబట్టి ఆ సామర్థ్యం చేత ఈ సూత్రార్థంలో ధాతు శబ్దాన్ని తీసుకున్నాము అని చెప్పి ఇక్కడ టిప్పణి ఇచ్చారండి. ఓకే, అర్థమైందా? మామూలుగా సిద్ధాంతం ఏంటి? సూత్రంలో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాలను ఆధారం చేసుకొని, లేదా పైన ఏమైనా అనువృత్తి వచ్చింటే పై సూత్రం నుంచి వాటి ఆధారం చేసుకొని సూత్రార్థం చెప్పాలి. ఒక పదం కూడా మన వైపు నుంచి అధ్యాహం చేసుకొని లేదంట సంగతి. లేదా అధ్యాహం చేసుకునే భౌతిక అటువంటి క్రియాపద అధ్యాహం చేసుకుంటాం అంతే. కానీ సూత్రార్థంలో పదంలో ఉండే భిన్నార్థం తీసుకొని రాకూడదామంట. భిన్న పదం తీసుకొని అర్థం చెప్పకూడదు. ఓకేనా? సో ఇది ఇక్కడ సామర్థ్యం చేత వచ్చింది చెప్పడం కోసమే క్లారిటీగా స్పష్టంగా చెప్పారు ఇక్కడ. అస్తు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఆసధాతు. ఆసధాతు ధాతుపాఠంలో మహర్షి పాణి ఏం చెప్పారంటే అనుదాత్తే ధాతు అని చెప్పారు. దీన్ని అనుదాత్తే ధాతు అంటాము అని చెప్పామంట. కాబట్టి అనుదాత్తే ధాతు కాబట్టి ఈ అనుదాత్తే ధాతు కాబట్టి ఆత్మీయ పదాన్ని ప్రతి చేసుకున్నామట. ఇప్పుడు మొదగా ఆస్ ధాతు ఉంది. ఆస్ ధాతుకి ఇక్కడ ఉపదేశే అజనాసికిత్ అని చెప్తాం. ఇదండి ఉపదేశే అజనాసికిత్ అని చెప్పి దీనికి ఇత్సంజ పెట్టి లోపం చేస్తాం. ఆస్ మిగులుతుంది. ముందు భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు సంజ అని పేరు పెడతాము. ధాతు సంజ అని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్ళి ముందుగా ధాతుని పెట్టిన తర్వాత అనుబంధ లోపం చేసుకుంటాం. ఉపదేశ అజనాసికిత్ ప్రకారంగా చేసిన తర్వాత వర్తమాన లట్. ఆస్తి అనేది లట్ లకారం అన్నమాట. లట్ లక అంటే ధాతు ఆస్ ధాతు చేత పక్కన లట్ లక వర్తమాన కాలం చెప్పి లట్ ప్రత్యయం లట్ లకారం వచ్చింది. ఆ లట్ లకారానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? వర్తమాన కాయ ధాతు లట్ ప్రత్యయం పోతుంది. లట్ ప్రత్యయం వచ్చింది. లట్ ప్రత్యయం చేసిన తర్వాత అనుబంధ లోపం చేస్తే టకారం హలంత్యం చేత పోతుంది. లకారంలో ఉండే అకారము ఉపదేశే అజనాసికిత్ తోటి ఇత్సంధి పెట్టి లోపం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆస్ ల్ లకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. ఆస్ ల్. ఈ లకారము స్థానంలో మనం తిప్తస్ జి సిప్తస్ తామి బువస్ మస్ తా తా ఆతాం ఝ థాస్ ఆతాం ధ్వం ఇటు వహి మహిం. ఈ లకార స్థానం లస్సేదం అధికార సూత్రం. ఈ లకార స్థానం ఈ 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ 18 ప్రత్యయాల్లో ఏం తెచ్చుకోవాలి? పరస్మ పదాలు తెచ్చుకోవాలన్నా ఆత్మపదం తెచ్చుకోవాలన్నా అన్నప్పుడు ఈ సూత్రం చెప్తున్నమాట. ఇది ఎందుకంటే అది అనుదాత్తానికి గుర్తు చేశాము. అంటే మహర్షి పాణి ఈ ధాతును అనుదాత్తేత ధాతు అని చెప్పాడు. కాబట్టి ఆ అనుదాత్తే ధాతు అని చెప్పారు ఇక్కడ. కాబట్టి అనుదాత్తే ధాతు కాబట్టి అనుదాత్తే ధాతువులో అంతిమ అక్షరానికి ఇత్సంధి చేశామట. అంటే అనుదాత్తే ధాతుకి ఇత్సంధి చేశామట. అనుదాత్తే ధాతు కాబట్టి అనుదాత్తంగిత ఆత్మీయ పదం ప్రకారంగా ఆత్మీయ పదమే అవుతుంది. ఆత్మీయ పదంలో ప్రతిని తెచ్చుకో అని చెప్పిందన్నమాట. అందుకే ఆత్మీయ పదం చెప్పగానే మనం ఆత్మీయ పదంలోనే ప్రతి తెచ్చుకుంటాం. ఆత్మీయ పదం తెచ్చుకున్న తా ఆతాం ఝలో ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి తా ప్రతిని తెచ్చుకుంటాం. ఓకేనా? ఇది నిర్ధారిస్తుంది శేషాత్ కర్తరి పరస్మ పదం తెచ్చుకోవాలా ఆత్మీయ పదం తెచ్చుకోవాలంటే ఆత్మీయ పదం తెచ్చుకోని చెప్పింది. ఆత్మీయ పదం తెచ్చుకోవాలి ఏ కండిషన్స్ ఉండాలి? అది అనుదాత్తే ధాతు అయి ఉండాలి, లేదా ఆ ధాతులో గకారం కిత్తి చేసి ఉండాలి. మన ఆస్ ధాతులో గకారం కిత్తి చేయలేదు. మరి ఏముందిగా అనుదాత్తానికి కిత్తి చేశాం. అంటే అనుదాత్త ధాతు పాఠంలో అనుదాత్తేత అని చెప్పారు మహర్షి పాణిని. కాబట్టి అనుదాత్తే ధాతు కాబట్టి అనుదాత్తానికి ఇత్ అని పేరు పెట్టి మనం లోపం చేశాం. కాబట్టి అనుదాత్తే ధాతు కాబట్టి అనుదాత్తంగిత ఆత్మనే పదం ప్రకారంగా ఆత్మీయ పదంలో ప్రత్యయం వచ్చింది. ఏ ప్రత్యయం వచ్చింది? ప్రథమ పురుష ఏకవచనం తా ప్రత్యయం వచ్చింది. తా వచ్చిన తర్వాత ఆస్ తా. ఇప్పుడు షప్ వస్తుంది. తింగ్షిత్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము. సార్వధాతుకం పేరు పెట్టుకోని కర్తరి షప్ తోటి షప్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? షప్ ప్రత్యయం వస్తుంది. ఆస్ షప్ తా. ఆస్ షప్ తా. ఇప్పుడు ఇది అదాది గణంలో ఉండే ధాతు కాబట్టి అది ప్రభృతిభ్య శపః. అది ప్రభృతిభ్య శపః ప్రకారంగా అదాది గణంలో ఉండే ధాతుకు పక్కన షప్ ఉంటే దానికి లుక్ అయిపోతుంది అని చెప్పింది. సో లుక్ చేస్తే ఏమవుతుంది? ఆ షప్ మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది? ఆస తానే మిగిలింది. ఆస తా. ఇప్పుడు ఈ స్థితిలో ఇది ఆత్మీయపదం కదా. ఆత్మీయపదం కాబట్టి తిత ఆత్మనే పదానాం తేరే. టిత్ లకారం అయితేనా ఆ టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఆత్మీయపద ప్రత్యయం ఉంటేనా ఆ ఆత్మీయపదంలో ఆత్మనేపద ప్రత్యయానికి ఆత్మనేపద ప్రత్యయం ఏదైతే ఉందో అందులో టీ భాగానికి నేను టీ భాగానికి ఏం చేస్తాను? ఏ కాలం చేస్తాను?
ఏం చేస్తా అండి, టీ భాగానికి ఏకారం చేస్తాను, టీ భాగానికి ఏకారం చేస్తా అని చెప్పి చూడండి. ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది ఆస తా కనిపిస్తుందా? ఆస షప్పు తా వచ్చింది ముందు, ఆస షప్పు తా వచ్చింది. దానికి అది ప్రభృతిభ్య శపహ అనే సూత్రం వచ్చేసి ఆస్ ధాతు అదాది గణంలో ఉంది కాబట్టి అదాది గణంలో ఉండే ధాతువులకు పక్కన ఎప్పుడు షప్ ప్రత్యయం వచ్చినా దానికి లుక్కు చేయి అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి, ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి? అదాది గణంలో ఉన్నటువంటి ధాతువుకి పక్కన ఎప్పుడు షప్ ప్రత్యయం వచ్చినా వెంటనే ఈ సూత్రం వచ్చేసి లుక్కు చేసేస్తుంది. కాబట్టి ఇక షప్ వచ్చినా లుక్ అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆసు తాని మిగిలిపోయాయి. ఆస్ అనేది ధాతువు, తా అనేది ఆత్మనేపద ప్రత్యయం, ఆత్మనేపదంలో వచ్చినటువంటి ప్రత్యయం. ఇప్పుడు ఈ ప్రత్యయానికి టిత ఆత్మనే పదానం తేరే, టిత్ లకార స్థానంలో వచ్చిన ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో, టిత్ లకారంలో వచ్చినది ఏ లకారంలో వచ్చినది? టిత్ లకారం, గిత్ లకారం. ఇది టిత్ లకారం. ఎందుకు? వర్తమానే లట్ ప్రకారం లట్ తెచ్చుకుని చెప్పాం కదా, ఆ లట్ స్థానంలో వచ్చింది. లట్కి అనుమతిలో వేస్తే ఇల్లు మిగిలిందన్నమాట. అంటే టిత్ లకార సంబంధి, టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఆత్మీయ పద ప్రత్యయం. అందుకే టిత ఆత్మనే పదానం తెరే, టిత్ లకార టిత్ స్థానంలో వచ్చిన ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ఆత్మనే పద ప్రత్యయానికి టీ భాగం ఏదైతే ఉందో, ఆ ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయంలో టీ భాగానికి ఏకారం చేస్తాను. టిత ఆత్మనే పదానం టేరే, టీకి ఏ చేస్తాను, టే రే. టే అంటే టీ భాగం. టీ అంటే ఏమిటి? ఇప్పుడు సమస్య. టీ ఏంటంటే అచోంత్యాదితి. అచోంత్యాదితి అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంజ్ఞ అంటాం. ఇక్కడ ఆత్మీయ పద ప్రత్యయం ఏంటండి? ఆశ లేదు తానా? ఆత్మీయ పద ప్రత్యయం ఏంటి? ప్రత్యయం కదా. ఆత్మీయ పద ప్రత్యయం ఏంటి? ప్రత్యయం. ఆత్మీయ ఏంటి? అచ్చులలో అంతిమ అచ్చులలో అంతిమ అచ్చు ఏంటి? తాలో ఉండే అకారం, తాలో ఉండే అకారం. ఆ తాలో ఉండే అకారం టీ అయిపోతుంది. ఏంది టీ అంటే చెప్పి అచోంత్యాది టీ, అచ్చులలో అంతిమ అచ్చు అయితే ఉందో దానికి టీ అని పేరు. అచ్చులలో అంతిమ చేతి ఉందో దానికి టీ సంజ్ఞ అని పేరు. కానీ తాలో ఉండే ఆత్మీయ పద ప్రత్యయం ఉండాలి మళ్ళీ. అందుకే ఆత్మనే పదానం, ఆత్మనే పదంలో ఉండే ప్రత్యయం, ఆ ప్రత్యయానికి టీ భాగం చూసుకోవాలి. అంతే ధాతు టీ భాగం కాదు, ప్రత్యయానికి టీ భాగం. ఆత్మనే పదంలో వచ్చినటువంటి అది ఎట్లా టకారస్థ అంటే టిత్ సంబంధి లకార స్థానంలో వచ్చిన ఆత్మీయ పద ప్రత్యయమే ఉండాలి. టిత్ లకార సంబంధి టిత్ సంబంధి లకార స్థానంలో వచ్చినటువంటి ఆత్మీయ పద ప్రత్యయానికి మాత్రమే ఈ సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? ఏకారం చేస్తుంది అన్నమాట. అందుకే తాలో ఉండే అకారానికి ఏకారం చేస్తే ఆస్తే అలా అయిపోయింది. ఏమైంది? ఆస్తే అనే రూపం సిద్ధించింది. ఓకే, ఇందులో ఒక సందేహం ఉందా? నాకు మొట్టమొదట్లో సూత్రంలో సందేహం ఉందండి. అక్కడ ఎట్లా వచ్చిందంటే మన సూత్రం అనుదాత్త నిత ఆత్మనే పదం కదా, అక్కడ రెండు కావాలి కదా. అనుదాత్తమైనా పర్వాలేదు, నిత్ అయినా పర్వాలేదు, దానికి ఆత్మనే పదం అని చెప్తున్నాము మన ప్రత్యయానికి, అంతే కదా? అవునండి. అయితే ఏ ధాతుకైతే మహర్షి పాని అనుదాత్తం అని చెప్పారో, ఏ ధాతు గగ ఎత్తి చేశామో అటువంటి ధాతువు చేత ఖచ్చితంగా ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది. ఇంకా స్థిర సిద్ధాంతం అన్నమాట. ధాతు అనేది అనుదాత్తం అయింటేగిన లేదా ధాతు రకానికి సంజ అయింటేగిన అది ఖచ్చితంగా ఆ ధాతు చేత ఖచ్చితంగా ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఇది నియమం చెప్పామన్నమాట. అంటే నియమం అని అంటే కనుక ఇది సంథింగ్ ఎప్పుడు చేయాలి, ఇంకా తప్పకుండా, అంతే కదా? తప్పకుండా ఎప్పుడు చేయాలి. అది అనుదాత్తే ధాతు పాఠంలో భాష అనుదాత్తే పేరు పెట్టింటే అయిపోయారు. ధాతు పాఠంతో చేసుకుని తెలిసిపోతుంది అనుదాత్తే ధాతు, లేదా మనం చూసినప్పుడు అర్థం అవుతుంది. అనుదాత్తే ఖచ్చితంగా మనం ఆత్మీయ తెచ్చుకోవాలి, ప్రత్యేక తెచ్చుకోవాల్సిందేగా. దాంట్లో అటల్ సిద్ధాంతం. ధాతవహానంగానే ధాతు సంజ్ఞ రాగానే ఆత్మనే పద పరస్మై పద చూసేసుకోవాలి మనం. దెన్ ప్రొసీడ్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఓకేనా? గకారానికి అయితే ఈ సమస్య లేదు. ధాతులు
ఆ ధాతువులు అయితే గకారం కనిపిస్తుంది మనకు, అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చూసుకోవాల్సింది అనుదాత్తేత్, అది ధాతు పాటలో మార్చి ఉదాత్తేత్ ధాతువా అనుదాత్తేత్ ధాతు అనేది మనం అది కంఠస్థం చేసుకుంటాం, లేకపోతే ధాతు పాటు దగ్గర పెట్టుకొని చూసుకుంటాం ఏ ధాతు అనుదాత్తేత్ ధాతువా కాదా అని చెప్పి. ఓకేనా? ఓకే అండి, అర్థమైందండి. అంటే గురుగారు అనుదాత్తము గాని ఎత్ గాని ఈ రెండు కానివన్నీ కూడా పరస్మయ పదాలే మిగతా ధాతువులే. నేను ఇంకా చెప్తాను, ఇప్పటికైతే ప్రస్తుతం అదే చెప్పుకోండి, మనకి చెప్పలేదు చెప్తాడు. అంటే ఈ సూత్రం ఇది చెప్తోంది కదా, ఈ సూత్రం ఇదే చెప్తుంది, అంతే. ఈ సూత్రం ఇదే చెప్తుంది. ఈ సూత్రాన్ని బట్టి ఆత్మనే పదం తను చెప్పింది ఇది ఏముంటది, అనుదాత్తత ఉంటే లేదా గకారం ఉంటే నేను ఆత్మనేపదం చేస్తాను. ఆత్మనేపదం రెండింటి కండిషన్ ఇది సూత్రం అంతే. అంతే. ఒక సెట్ అయితే ధాతువులన్నీ అందులో ఈ రెండింటిని తీసేసేసి వీటిని ఆత్మనేపదం చేసాం ఇప్పటి వరకు. ఎప్పుడైనా అనుదాత్తత ఉందంటే గకాయతో ఈ సూత్రం ప్రకారం ఆత్మనేపదం చేసుకునేది చెప్పాలి ఖచ్చితంగా. శేషాత్ కల్తీ పరస్పరం అంటాం కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు 18 ప్రత్యయాలు మామూలుగా లాస్ట్ 18 ప్రత్యయాలు వస్తాయండి. 18 ప్రత్యయాలు రాగానే ముందు లహ పరస్మై పదం ఏంటంటే లహ పరస్మై పదం అని అన్నిటికీ పరస్మై పదం పెట్టేస్తాం. కానీ తెలంగాణ ఆత్మనేపదం వచ్చేసి లేండి తా నుంచి మొదలుకొని మహింగ్ వరకు నేను ఆత్మనేపద పేరు పెడతానని పెట్టి చెప్పింది. సో ఆత్మనేపద పేరు పెట్టగానే అవి 2 భాగాలు అయిపోయాయి. 9 ప్రత్యయాలు పరస్మై పదాలు అయిపోయాయి, 9 ప్రత్యయాలు ఆత్మీయ పదాలు అయిపోయాయి. డివైడ్ అయిపోయాయి. కానీ పరస్మయ పద ప్రత్యయాలు తెచ్చుకోవాలన్నా ఆత్మనేయ పద ప్రత్యయాలు తెచ్చుకోవాలన్నా అప్పుడు ఈ సూత్రం పనిచేస్తున్నమాట. ఒకేలా మనం తీసుకునే ఏ ధాతు పక్కనైతే ఈ ప్రత్యయం తీసుకొచ్చామో ఈ లకాస్థాని ప్రత్యయాలు వచ్చాయి, 18 ప్రత్యయాలు వచ్చాయో ఆ ధాతు అనుదాత్తే ధాతువా లేదా గకాల ఇత్యైన ధాతువా అది చూసుకోవాలి. అనుదాత్తే ధాతు వెంటనే అప్పుడు వెంటనే ఇది ఆత్మీయ ఈ సూత్రం వచ్చి చెప్తున్నమాట. అనన్య సూత్రన అనుదాత్తంగిత ఆత్మనే పదం అనే సూత్రన లకారస్థిని ఆత్మనే పద ప్రత్యయాః భవంతి. అంటే ఆచార్య ధాతుత్వం మనకి తెలుస్తోంది కదా, ఆత్మనేపది పరస్మై పదం వల్ల దానికి వచ్చే ప్రత్యయాలని సరైన ప్రత్యయాలు తీసుకోవటం కోసం అనేసి ధాతుకి ఉండే ఒక ధర్మం, అంటే అది పరస్మై పదమా ఆత్మనే పదమా పరస్మై పదమా తెలుస్తోంది. ధాతుని బట్టి తెలుస్తున్నాం, ధాతుకుండే ధర్మం అది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. అలాగే మనం మిగతా కూడా చూసుకోవాలి. హరి ఓం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ఆచార్య. ఇక్కడ మనకు ఇప్పుడు అనుదాత్తే ధాతు తెలిసిందా? ముందు ధాతు పాఠంలో ఇది అనుదాత్తేత్ అని చెప్పారా, ఉదాత్తేత్ ధాతు అని చెప్పారా అది తెలుసుకున్నామంటే అనుదాత్తేత్ ధాతు అయి ఉండాలి. అనుదాత్తేత్ ధాతు అయిన తర్వాత ఏమి ఉండాలి? అనుదాత్తం చెప్పిన ధాతులో అకారం ఇత్సంజ అయిందో చూసుకోవాలి. అకారం కాదు ఏదో కానీ ఇత్సంజ ఇది చేసి ఉండాలన్నమాట, ఏదో ఒక అనుబంధం లోపం చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకు ఆశాలో మనం అనుబంధం లోపం చేసేదా అకారానికి, కాబట్టి అటువంటి అనుదాత్త ధాతు దానికి ఇత్తి చేసామంట, అంటే అకాలకి ఇత్తి చేసాం ఉపదేశార్థం నాస్కిత్ ప్రకారంగా. కానీ అనుదాత్త ధాతు కాబట్టి అటువంటి ధాతు చేత ఆత్మీయపద ప్రత్యయం వస్తుంది. పరస్మయ పదాలు ఆత్మీయ పదాల నుంచి ఏం తెచ్చుకోవాలి సందేహంలో ఈ సూత్రం వచ్చి నిర్ణయిస్తున్నమాట. ఇలా ఉంటే ఆత్మీయపదం తెచ్చుకో అని చెప్పిందన్నమాట. అర్థమైందండి? లహ పరస్మయ పదం తెలంగాణ ఆత్మీయ పదం వచ్చి 2 భాగాలు చేసిన తర్వాత అందులో ఏం తెచ్చుకోవాలి? ఆత్మీయ పదం తెచ్చుకోవాలి, పరస్మయ పదం తెచ్చుకోవాలన్నా. అంటే ఆత్మీయ పదం ఎప్పుడు వస్తుంది? అనుదాత్తే ధాతు అని ఉండాలి, గకాల ఇతి సంజయటువంటి ధాతు అని ఉండాలి, అప్పుడైతే ఆత్మీయ పదం వస్తుంది. ఒకటి ఉందనుకో అనుదాత్తంగిత ఆత్మీయ పదం అనే సూత్రైన
ఆత్మీయపద ప్రత్యయం భవంతి అని చెప్తామంట. ఆత్మీయపద ప్రత్యయాహ భవంతి, ఆత్మీయపదంలో ప్రత్యయాలు వస్తాయి. అప్పుడు ఇది తెచ్చుకుంటాం. లేకపోయింది అనుకోండి సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్పదం. లేవనుకోండి, ఇక్కడ కండిషన్స్ లేవనుకోండి, ఆత్మీయపదం చెప్పలేనుకోండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆత్మీయపదం ఎక్కడెక్కడ వస్తుంది అని అన్ని చెప్పిందని. ఆత్మీయ విషయం తక్కువ కాబట్టి అన్ని చెప్పేసుకున్నాం అని ప్రకరణం చెప్తున్నాం అట. ఎక్కడైతే ఇప్పుడు చెప్పిన ప్రకరణం నుంచి ఏ సూత్రం లేదనుకోండి, చెప్పాల్సిన శేషాత్ మిగిలినటువంటి శేషాత్ కర్తరి పరస్పదం మిగిలినటువంటి కర్తాత్మ పరస్పదాలు వస్తాయి అని చెప్పేస్తున్నాం అట. ముందు నువ్వు ఆత్మీయపదం ఎక్కడెక్కడ వస్తుంది అని చెప్పుకో. చెప్పిన తర్వాత ఎక్కడైతే ఏం చెప్పాలి, మీరు చెప్పిన కండిషన్స్ లేదనుకోండి, వెంటనే శేషాత్ కర్తరి పరస్పదం వచ్చి అది పరస్పదం చేసేస్తున్నాం అట. ఓకేనా? అస్తు. అందులో ఒక సూత్రం చెప్పుకున్నాం, అనుదాత్తం ఇత్తై ఉంటే లేదా గకాలకి ఇత్తై ఉంటే అటువంటి ధాతు చేత ఎల్లప్పుడూ ఆత్మీయ పదంలోనే ప్రత్యయం వస్తుంది. 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయాలు తెచ్చుకుంటే ఆత్మీయ ప్రత్యయాలు మాత్రమే వస్తాయి అని చెప్పి ఒక నియమం చెప్పుకున్నాం. అందులో ఆస్తి అనేది ఉపసిద్ధి మనం చూసాం. అలాగే నెక్స్ట్ రూపసిద్ధి కూడా ఇలాగే నడుస్తున్నాడు. రెండేంటి, వస్ ధాతుకి వస్తే అవుతుంది. వస్ ధాతు, వస ధాతు ఇక్కడ సేమ్, ఇది కూడా అదాది గణంలో ఉంది కాబట్టి వస్ తా, వసుత్త ఇక్కడ కూడా అది ప్రవృత్తి బేష ప్రకారం షప్ లుక్ అవుతుంది. అంటే ముందు పైన చెప్పిన ప్రక్రియ ప్రకారం మొత్తం చేసుకుంటాం. ఇక్కడ అంటే ముందు వసా ధాతుకి భూవాదయో ధాతవ ధాతు సంధ్య, మళ్ళా ఉపదేశే అజనునాసికి ప్రకారంగా సకాలంలో ఉండే అకారానికి ఇత్ సంధ్య తస్యలోప అదర్శన లోపం చేసేస్తాము. అప్పుడు వస్ అవుతుంది. వస్ మళ్ళీ వర్తమానే లట్ అనే సూత్రం చేత లట్ ప్రత్యయం వస్తుంది. వర్తమానే వస్ లట్, ఆ లట్ కనుమతిలో వేస్తే ఇల్లు మిగులుతుంది. వస్ ఇల్లు. మళ్ళా ఇది ధాతో అధికారానికి వెళ్ళి లట్ తెచ్చుకునేవాడి. మళ్ళా ధాతు అధికారం లట్ తెచ్చుకున్న తర్వాత లట్ కనుమతి లోపల చేస్తే ఇల్లు మిగిలింది. ఇప్పుడు మళ్ళా లస్య, లస్యదం అధికార సూత్రం. అధికారానికి వెళ్ళి ఏం తీసుకున్నాం, తిప్ తస్జీ షిప్ తస్థామి వస్మస్ తాతాంజ, ఈ 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ 18 ప్రత్యయాలు విభాగం చేసుకుంటే మనకు 2 భాగాలు అయిపోయాయి. పరిశ్రమ పదాలు 9, ఆత్మీయ పదాలు 9. అప్పుడు ఏం తెచ్చుకోవాలి, అప్పుడు మనం చూసుకోవాలి. ఇది అనుదాత్తే ధాతువా, అనుదాత్తే ధాతువు. దీనికి ఇంటి చేసామా, చేసాము. కాబట్టి అనుదాత్తే ధాతువు కాబట్టి ఆత్మీయ పదమే వస్తుంది అని చెప్పింది. అది ఆత్మీయ పదంలో అది రూపాన్ని బట్టి ఏకవచనమా, ద్వివచనమా, ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషమా, దాన్ని బట్టి ప్రథమ పురుషం అయితే ప్రథమ పురుషులే ప్రతి తెచ్చుకుంటాము, మధ్య పురుషం అయితే మధ్య పురుషులే ప్రతి తెచ్చుకుంటాము, ఒకవేళ ఉత్తమ పురుషం అయితే ఉత్తమ పురుషులే ప్రతి తెచ్చుకుంటాం. అందులో కూడా ఏకవచనమా, ద్వివచనం, బహువచనం చూసుకొని దాన్ని బట్టి ప్రతి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆత్మీయ పద ప్రత్యయాలు 9 ఉన్నాయి కదా, దాన్ని బట్టి తెచ్చుకుంటాం. ఇక్కడ ఏకవచనంలో ఉంది కాబట్టి వస్తు అనేది తా తెచ్చుకుంటాము ఆత్మీయ పదంలో. మళ్ళీ షప్ వస్తుంది. ఆ షప్కు కూడా అది అదది గణంలో యొక్క ధాతు బట్టి లుక్ చేస్తాము. పైన చెప్పిన విధంగానే లుక్ చేస్తే వస్సు తా, ఇది ఆత్మీయ పద ప్రత్యయం కాబట్టి వెంటనే టిత ఆత్మనే పదానాం టేరే వచ్చేసి ఇది ఆత్మీయ పదంలో ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయంలో ఉండే టీ భాగానికి ఏకారం చేస్తాను అని చెప్పింది. టీ అంటే ఏమిటి, అచవంత్యాది. అచ్చుల్లో అంతిమచ్చుకు టీ అని పేరు. అందులో అచ్చుల్లో అంతిమచ్చు ఏంటి, టీ. ఇక్కడ తాలో ఉండే అకారమే ఒకటే ఉంది కాబట్టి దానికి ఏ చేస్తాం, చేస్తే వస్తే అయిపోతుంది. ఈ విధంగా ఆస్తే ఇక్కడ అలాగే వస్తే. నెక్స్ట్ ఎదధాతు. ఎదాతు ఎదధాతు. ఎదధాతు భూవాది గణంలో ఉంది. ఇక్కడ ఎదధాతు ధాతు సంధ్య, మళ్ళా ధాతు అధిక ఇక్కడ అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేస్తే దాలో ఉండే అకారం వెళ్ళిపోతుంది, ఎద్ మిగులుతుంది. మళ్ళా లట్, ఎద్ లట్, మళ్ళీ లెట్క అనుబంధ లోపము ఎద్ లా. లాస్ట్లో మళ్ళా టింగ్సిత్ తిప్తీ ప్రకారంగా ఆత్మీయ పద ప్రత్యయాలు, పరస్మయ పద ప్రత్యయాలు మొత్తం వస్తాయి. వాటికి మనము ఏం చేస్తాము, ఇది అనుదాత్తే ధాతు కాబట్టి ఇక్కడ కూడా వెంటనే మనకు అనుదాత్తంగా ఆత్మీయ పదం వచ్చి ఆత్మీయ పదంలో ప్రతి తెచ్చుకొని చెప్పింది. ఆత్మీయ పద ప్రతి తెచ్చుకుంటే మనకు ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ప్రథమ పురుష ఏకవచనం తా తెచ్చుకుంటాము. ఎద్ తా, మళ్ళీ రెండింటికి మధ్య షప్ వస్తుంది. ఆ షప్పుగా అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేసి షప్పు అనుబంధ లోపం ఏమి మిగులుతుంది, ఆ మిగులుతుంది. లషక్ వదిలితే పకారానికి హలంత్యం. ఎద్ ఆ తా. ఇక్కడ మనము అదాది గణం యొక్క ధాతు కాదు, అందుకే అది ప్రబృతిభ్య షపహతులు లుక్కు చేయదు. అందుకే షప్ మధ్య ఎలాగ ఉంది, ఎద్ హలంతము షప్క ఆ తా కలిపితే ఎదత అయిపోయింది. ఇది తా ప్రతి ఆత్మీయ పదం కాబట్టి టిత ఆత్మనే పదానం టేరే ప్రకారం ఇక్కడ కూడా తకారంలో ఉండే అకారస్థానం ఏకారం వస్తుంది, ఏధతే అయిపోయింది. సో ఈ 3 ధాతులు ఆస, వస, ఏధ ఇవి అనుదాత్తేత్ అని చెప్పి ధాతు పట్ల మహర్షి పాణిని చెప్పారు.
అన్నిట్లో అకారానికి లోపం ఇట్స్ అని పెట్టి లోపం చేసుకున్నాం కూడా. అందుకే అనుదాత్తే ధాతువులు. నెక్స్ట్ షూంగ్ ధాతు. ఏ ధాతు? షూంగ్. ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది షూంగ్ గకారం కనిపిస్తుంది అన్నమాట. ఇట్స్ సంజయ్ వర్ణం. ఓకే, ఇక్కడ షూంగ్ ధాతు. షూంగుకి సూతే వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? శృతి. ఇది అదాది గణం యొక్క ధాతు. ఏ ధాతు? అదాది గణం యొక్క ధాతు. కాబట్టి అదాది గణంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ముందు ధాతుని పెట్టుకుంటాము. ధాతుని పెట్టిన తర్వాత భూవాదయ ధాతుల ప్రకారంగా మళ్ళా గకానికి లోపల ఎలా అవుతుంది? హలంత్యం. హలంత్యం చేత గక ఇత్సంజి చేస్తాం. ఇత్సంజి చేసిన తర్వాత తస్లోప ఆదర్శం లోప అయిపోతుంది. అప్పుడు ఏమైంది? సు మిగులుతుంది. అంటే ఈ ధాతు గకానికి ఇతి చేసామా, కానీ గిత్ సంబంధం గిత్ లెక్క అన్నమాట. సో గిత్ ధాతు. ఏ ధాతు? అటువంటి ధాతు గకానికి ఇతి చేసాం అన్నమాట. సో గిత్ ధాతు కాబట్టి వెంటనే గిత్ ధాతు అయితే వెంటనే అనుదాత్తంగిత ఆత్మీయ పదం వచ్చేసి గిత్ ధాతు అయితే వెంటనే దాంతో ఆత్మీయ పదం వస్తుంది. ఏ ధాతు అయితే గక ఇతి చేసామో అటువంటి ధాతు పక్కన ఎల్లప్పుడూ ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది, పరస్పర పదంలో ప్రత్యయం రాదు. ఇది నియమం, సిద్ధాంతం అనమాట. కానీ గిత్ ధాతు కాబట్టి వెంటనే ఆత్మీయ పదం ప్రత్యయం వస్తుంది. సో సు త మళ్ళీ ఇక్కడ కూడా షప్ వస్తుంది. షప్ వచ్చిన తర్వాత ఇది అదాది గణంలో ఉండే ధాతు కాబట్టి అదాది గణంలో ఉండే ధాతువుకు పక్కన ఎప్పుడు షప్ వచ్చినా వెంటనే లుక్ అయిపోతుంది. అందుకే లుక్ చేసాము. మళ్ళీ సు త అలాగే ఉంది. ప్లస్ తర్వాత ఏమవుతుంది? టిత ఆత్మనే పదానం టేరే. ఎందుకంటే ఇది తా అనేది ఆత్మీయ పద ప్రత్యయము. అందులో టిత్ లకార సంబంధి లట్ లకార స్థానంలో ఆత్మీయ పదంలో తా ప్రత్యయం వచ్చింది. దానికి టీ భాగం అవుతుంది. తాలో ఉండే ఆకారం అచోంత్యాది అచ్చుల్లో అంతిమ టీ సంధ్య పెట్టాం. ఆ టీ భాగానికి ఏకారం వస్తుంది. చేస్తే షూతే అయిపోయింది. కానీ అంతకంటే ముందు మనం ధాతు అని ఏ ధాతు? షుంగ్ ధాతులో భూవాదయో ధాతుని పేరు పెట్టగానే వెంటనే ఇంకో సూత్రం వస్తుంది. ధాత్వాదేహే షహసహ. ధాత్వాదేహే షహస వచ్చి ధాతునకు ఆదిలో ఉండే మూర్ధన్య శకానికి దంత సకారం చేస్తుందండి. ధాత్వాదే షహ సహ. షహ సహ మూర్ధన్య శకానికి దంత సకారం చేస్తుంది. అప్పుడే అక్కడే మార్చేసుకుంటాం. అప్పుడు సు అయిపోతుంది. తర్వాత సూతే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? అలాగే షింగ్ ధాతు. ఇది కూడా గకార సంధ్య స్పష్టంగా కనిపిస్తుంది. షింగ్ ధాతులో భూవాదయో ధాతు ధాతు సంధ్య మళ్ళా అలంత్యం ప్రకారంగా ఇత్ సంధ్య పెట్టి లోపం చేసేస్తాము. అప్పుడు ఓన్లీ సి మిగులుతుంది. ఇక్కడ కూడా వర్తమాన లట్ ప్రకారం లట్ తీసుకొస్తాము. సి లట్ అనుమతి లోపము. సి లా స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ 18 ప్రత్యయాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఎవరు నిర్ణయిస్తారు? షింగ్. ఇక్కడ అనుదాత్తంగిత ఆత్మీయ పదం అనే సూత్రం ప్రకారంగా గకాల ఇత్ సంధ్యకు వర్ణం ఉంది కాబట్టి అనుదాత్తంగిత ఆత్మీయ పదం వచ్చేసి ఆత్మీయ పదం చేస్తాను అని చెప్పింది. ఆత్మీయ పద ప్రత్యయాహ భవంతి. ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి ఆత్మీయ పదం ఏమొస్తాయి? ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషమా. అక్కడ మనకి ఇచ్చిన రూపాన్ని బట్టి ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ప్రథమ పురుషంలో ఏకవచనంలో ప్రత్యయం వస్తుంది. కాబట్టి ప్రథమ పురుషం ఏకవచనంలో స్థా తెచ్చుకున్నాం. షీత మళ్ళీ ఇది కూడా టింగ్షి సాధాత్మకం ప్రకారంగా సాధారణ సంధ్య ఉంది కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది మధ్యలో. షీ షప్ త. ఇది కూడా అదాది గణంలో ధాతు కాబట్టి వెంటనే అదాది గణం యొక్క ధాతుకు పక్కన షప్ వస్తే అయిపోయా వెంటనే లుక్ అయిపోతుంది. అది ప్రభృతిభ్య శపహ ప్రకారంగా. సో లుక్ చేసేసాము. లుక్ చేస్తే ఏమవుతుంది? షీత మళ్ళా తిత ఆత్మనే పదానాం తేరే. ఇది వచ్చేసి గుర్తు పెట్టుకోండి. ఆత్మీయ పదం ఇది ఎల్లప్పుడు ఉంటుందండి. టిత్ లకార సంబంధం ఉంటాయి. ఇప్పుడు మన లట్ అనేది టిత్ లకారం కదా. లట్లో టకా ఇత్సం చేసామా అలంత్యం చేత. అందుకే టిత్ లకారం. ఏ లకారం? లట్ అనేది టిత్ లకారం. ఓకే, లంగ్ అనుకోండి. ఏంటి? లంగులు ఏ లకారము? గిత్ లకారం. ఎందుకు గక ఇతి చేసాం గిత్ లకారం అంటామాట. ఓకేనా? ఇక్కడ మనకు గిత్ లకారం కాదు, టిత్ లకారం. అంటే టిత్ లకార స్థానంలో వచ్చేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అటువంటి ఏ ప్రత్యయం ఆత్మీయ ప్రత్యయం ఉండాలి. టిత్ లకారం అంటే పరస్పర పదంలో వస్తుంది. టిత్ లకారం ఆత్మీయ పదంలో వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం తీసుకోవాలి? అటువంటి టిత్ లకార స్థానంలో ఆత్మీయ పద ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇక్కడ ఆత్మీయ పదంలో ప్రత్యయం వచ్చింది కదా. తా అనే ప్రత్యయము టిత్ లకార సంబంధి కాబట్టి అటువంటి టిత్ లకార సంబంధి ఆత్మనే పద ప్రత్యయం ఎక్కడైతే ఉందో ఆ ప్రత్యయంలో ఉండే టీ భాగానికి ఏం చెప్పాను? టీ భాగానికి ఏమవుతుంది? ఏకారం వస్తుంది. టీ భాగానికి ఏకారం వస్తుంది అంటాం కదా. టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ వచ్చి చెప్తుంది. అచ్చుల్లో అంతిమచ్చుకు టీ సంధ్య అని పేరు. తాలో ఆ టీ కాబట్టి దానికి ఏ చేస్తాము. అప్పుడు షీ
తే, ఓకేనా? షీ తే. మనకు కావాల్సింది షేతే కావాలి. ఏం కావాలి? షేతే. ఇప్పుడు షీతనే వచ్చింది కాబట్టి అంతకన్నా ముందే మనం ఏం తెచ్చుకోవాలి? లుక్ అయిపోయి వెంటనే తా ప్రత్యయం ఏంటి? సార్వధాతుకమా అర్ధాతుకమా? సార్వధాతుకం. సార్వధాతుకం. సార్వధాతుకం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా సార్వధాతుక ప్రత్యయ పరత అంగస్య గుణో భవతి అంటుంది. ఇది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుకే పరత. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య, అంగ అంటే సి ధాతుకి, సి అంగమే కదా. తా అనే ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది. అంగ సంఖ్య ఉంది కాబట్టి అంగస్య గుణో భవతి అని చెప్పింది. గుణం ఏమొస్తుంది? గుణం అంటే ఏమిటి? అదేం గుణ, అదే గుణం చెప్తుంది. ఆ ఏ ఓ ఇది ఏతేషాం అంగానాం గుణ సంజ్ఞా భవతి. వీటికి గుణం అని పేరు. మూడు వచ్చాయి గుణంలో. మూడిట్లో ఏం పెట్టుకోవాలి? మూడిట్లో ఏం పెట్టుకోవాలంటే స్థానియంతరతమ వచ్చి నిర్ణయం చేస్తుంది. ఏదైతే అత్యంత సదృశంగా సమానంగా ఉందో అది ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఆదేశంగా వస్తే ఈకి సదృశంగా ఉండేది సి ధాతుగా సి, ఈకి సదృశంగా ఉండేది ఏంటి? ఏ. ఎందుకంటే ఈ ఇటు యశా తాళవ్య ప్రకారం ఈకి తాలు స్థానము, ఏదైతే కంఠ తాళవ్య ప్రకారం ఇది కూడా తాలు 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 సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ కాలం వస్తుంది. అందుకే షే అయిపోయింది. షే తే, ఓకేనా? ఇది మనము కిత ఆత్మనే ప్రధానం టేరే ప్రకారం సూత్రం ప్రకారం ముందు ఏకాలం చేయడానికి ముందే మనం గుణం చేసేసుకోవచ్చు అండి. గుణం చేసుకొని తర్వాత కిత ఆత్మనే ప్రధానం టేరే అనే సూత్రం ప్రకారంగా ఏకాలం చేసే షేతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా ఇవి ఎక్కడైతే ఏ ధాతువు అయితే అనుదాత్తేత్ అని చెప్పబడిందో అటువంటి అనుదాత్తేత్ ధాతుకు ఒకవేళ ఇత్సంధి చేసి ఉంటేనా అది అటువంటి ధాతుకు పక్కన కూడా ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది. ఇంకొక ఆప్షన్, ఏ ధాతు అయితే గకానికి తీసామో అటువంటి ధాతువు కూడా ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా ఆత్మీయ పదం ప్రత్యయం వస్తుంది. వెంటనే ఏం చెప్పాల్సిన ఈ సూత్రం పరిగెత్తులు వస్తుంది. ఎక్కడ గకాలం కనిపించిన సూత్రం వచ్చి ఆత్మీయ పదం వస్తుంది. ఎక్కడ అనుదాత్తే ధాతు తెలిసిందంటే వెంటనే ఈ సూత్రం వచ్చేసి ఆత్మీయ పదం ప్రత్యయం తెచ్చుకోని చెప్తుంది. అప్పుడు ఆత్మీయ పదంలో మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అవి మొత్తం 9 వస్తాయి ఆత్మీయ పదంలో చెప్పినాడు. మనకు సమస్య ఏంటి? పరస్మ పదాలు 9 ఉన్నాయి, ఆత్మీయ పదంలో 9 ఉన్నాయి. ఈ పరస్మ పదంలో ఏం తెచ్చుకోవాలి? పరస్మ తెచ్చుకుని ఆత్మీయ పదం తెచ్చుకోవాలా. ఇది వచ్చి డిసైడ్ చేసి ఆత్మీయ పదం తెచ్చుకోని చెప్పి ఆత్మీయ పదంలో కూడా మనకు మళ్ళీ 9 ఉన్నాయి. ఆ 9 ఏం తెచ్చుకోవాలి? అప్పుడు మనకి ఇచ్చిన రూపాన్ని బట్టి ప్రథమ పురుషంలో ఉందా, మధ్యం పురుషంలో ఉందా, ఉత్తమ పురుషంలో ఉందా, దాన్ని బట్టి ప్రథమ పురుషంలో ఉంటే ప్రథమ పురుషంలో ప్రతిని తెచ్చుకుంటాం, మధ్యమ పురుషంలో ఉంటే మధ్యం పురుషంలో ప్రతిని తెచ్చుకుంటాం, ఉత్తమ పురుషంలో ఉంటే ఉత్తమ పురుషం యొక్క ప్రతిని తెచ్చుకుంటాం. అందులో కూడా ఏకవచనమా ద్వివచనమా బహువచనం బట్టి దాన్ని బట్టి ప్రతిని తెచ్చుకుంటాం. ఆ రకంగా మనకు రూపాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి. ఇది మటుకు ఈ 2 నియమాలు ఉంటే ఎప్పుడు వచ్చినా ఇది వచ్చేసి ఆత్మీయ పదం చేస్తుంది. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఈ రకంగా అనుదాత్తంగిత ఆత్మనే పదం ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం అర్థం చెప్పుకున్నాం. అనుదాత్తేతో గితశ్చ ధాతో ఆత్మనే పదం భవతి. ఈ సందర్భాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఆత్మనే పదం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? జీ చెప్పండి. జీ లక్ష్మి గారు ఏమైనా సందేహం ఉందా? ఓకే అండి, సింపుల్ గా ఉండేది. రూపసిద్ధి స్పష్టమైంది కదా మహోదయ? ఈ సూత్రంలో మనకి 6 లకారాలు లట్టు, లిట్టు, లుట్టు, లొట్టు, లోట్టు ఇవి చెప్తున్నారు కదా. ఇవి దేనికోసం అండి? ఇవి ఇచ్చారు కదా 6 ధాతువులు ఇక్కడ చూడండి. ఇవి ఏదో ఎందుకోసం వచ్చాయి? ఇవి దీన్ని బట్టి రూపాలు తయారు అవుతాయన్నమాట. ఇప్పుడు మనకు లట్ అని కాలాన్ని తెలియజేస్తాయి. లట్ అని వర్తమాన కాలంలో చెప్పేటప్పుడు ఉపయోగించాలి, లిట్టు భూతకాలం చెప్పేటప్పుడు ఉపయోగించాలి. అంటే అన్ని కాలాలు ఇవ్వలేదు కదా, మొత్తం 6 ఇచ్చారు. ఎందువల్లని? ఎక్కడిచ్చారు? ఇక్కడ 6 ఎక్కడిచ్చారండి? ఇక్కడ ఇచ్చారు. నేను గీత పెట్టాను. ఇక్కడ ఏమన్నా లట్టు, లిట్టు, లుట్టు, లుట్టు, లోట్టు ఇನ್ನು చహ లకారంకే ఆత్మనే పదం, ఆత్మనే పద, ఆత్మనే ఆదేశ కోసం అండి. టిత్ కోసం పెట్టినట్టున్నారు అక్కడ. టిత్ ఆత్మనే పదానం టేరే వాడుకున్నారు కదా. టిత్ ఉన్నవి చెప్పలేదు కదా. టిత అని ఎందుకు ఇచ్చండి? టిత్తుల కాలంలో మాత్రం ఏ కాలం వస్తుంది. గిత్తుల కాలం ఏమున్నాయి? లంగ్, లింగు, లుంగు, లింగు, ఇవి 4 రకాలు లేదా అక్కడ రాదు సూత్రం వల్ల. అందుకే టిత్ అని సూత్రం స్పష్టంగా చెప్పాను ఇందుకోసమే. అందుకే ఇక్కడ ఈ లట్టు లకారము లిట్టు, లుట్టు, లిట్టు, లేటు, లోటు
అని అన్నిటికి టకా ఎత్తిచేసాము కదా, అందుకే టిత్ లకారాలు ఇవన్నీ. ఏ లకారాలు? టిత్ లకారాలు. ఇవి కాకుండా మిగిలిన 4 లకారాలు ఏవైతే ఉన్నాయో గిత్ లకారాలు. లంగ్, లింగ్, లుంగు, లుంగు ఆ గిత్ లకారాలు అవుతాయి అన్నమాట. అందుకే టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ఆత్మీయ పదం ప్రత్యయం యొక్క టీ భాగానికి, టీ భాగం అంటే చెప్పినాము అచ్చుల్లో అంతిమ అచ్చు ఉండాలన్నమాట. ఆ టీ భాగంలో ఆ ప్రత్యయంలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు పెట్టుకొని ఆ టీ భాగానికి లోపం చేస్తాం. ఓకేనా? అందుకే చెప్పింది ఇక్కడ 6 లకారాల్లోనే కావాలనే ఉద్దేశంతో చెప్పాం అని చెప్పుకోలేదు. 6 లకారాలు ఇష్టం అన్నమాట, మిగిలిన 10 లకారాలు ఇష్టం లేదు. అందుకే సూత్రం స్పష్టంగా టిత్ అని చెప్పారు. టిత్ లకారాల్లో మాత్రమే సూత్రమే చెప్తుంది మనకు. ఓకేనా? ఎందుకంటే అక్కడే అభిష్టం అన్నమాట. ఈ 6 లకారాల్లోనే అభిష్టం మనకు, మిగిలిన లకారాలు ఇష్టం లేదు. గితి లకారాల్లో వేరే సూత్రాలు వచ్చి వేరే విధంగా పనిచేస్తాయి, అందుకే ఇవ్వలేదండి. ఓకేనా? గురుగారు మనం ధాతు పాఠం ఏమన్నా చెప్పుకుంటామా అండి? చెప్పుకుంటాం. ఇది దీని తర్వాత ధాతు పాఠం వస్తుందండి విశాలంగా. ఆహా. అది మహాన్ గ్రంథం, దాంట్లో మొత్తం సంస్కృతం ఉంటుంది. అంటే కదా 2000 ధాతుల యొక్క రూపాలు ఎలా తయారయ్యాయి, మొత్తం 10 లెక్కలు. ఇప్పుడు ఇవన్నీ మనకు మొత్తం ఈ 4 సూత్రాలు ఒకసారి చదివామనుకోండి, ఇప్పుడు 4 సూత్రాల నుంచి ఒకసారి పని చేస్తూ ఉంటాయి. ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది మనకు అక్కడ సరళంగా అయిపోతుంది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ధాతు పాఠం అండి. ముందు అష్టాధ్యాయం, తర్వాత ధాతు పాఠం. అది గ్రంథం తెప్పించుకోవాలి మన దగ్గర, ఏదో కొంతమంది తెప్పించుకునేది, అది తెప్పించుకుంటామండి. అంటే చిన్న పుస్తకాలు ధాతు పాఠ అని చిన్న పుస్తకాలు వచ్చాయి, అవేనా అండి? ఇంకా అవి ఓన్లీ అక్కడేంటి, అవి ఓన్లీ ధాతు యొక్క అర్థం అంతే. అవి అనుదయ ధాతులు, ఉదాత్తేతల ఏవి పరస్పర అనిటి ధాతు, షటి ధాతు, అనిటి ధాతు అది తెలుసుకోవడం కోసం, ధాతు కంటెస్ట్ చేసుకోవడం కోసం. వాటికి వ్యాఖ్య ఆ ధాతులు ప్రతి ధాతుకు 10 లెక్కలు వస్తాయి. 2000 ధాతులకు మన ప్రతి ధాతుకు 10 లెక్కల రూపాయలు ఉంటాయన్నమాట. అందులో పరస్పర పదాలు ఉంటాయి, ఆత్మీయ పదాలు ఉంటాయి, కొన్ని ఉభయ పదాలు ఉంటాయి. అట్లా అన్నిటికీ రూపసిద్ధి మనం మాధవీయ ధాతు వృత్తి అని చెప్పి చెప్పుకుంటామండి. ఇది దీని 3 భాగాలు చెప్పిన తర్వాత నెక్స్ట్ గ్రంథం చెప్పుకో అదే అండి. దీని తర్వాత మళ్ళీ కాశిక మొదలు పెట్టుకుంటాం. ముందైతే మాధవి ధాతు వృత్తి చెప్పుకుంటాం. దాంట్లో మొత్తం వృత్తి ఉంటుందన్నమాట. ఈ 2000 ధాతులకు ప్రతి ధాతుకు 10 లెక్క ఎలా రాయాలి, మనం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది, ఎక్కడెక్కడ 2 రూపాయలు వస్తాయి, ఎక్కడ ఒకే రూపం వస్తుంది, అవన్నీ మనకు విపులంగా ఉంటుందండి ఇక్కడ. ఒక పెద్ద సముద్రం అండి. సముద్రం. దీని లోతు తెలియకుండా మేము అడుగు పెట్టాం. అడుగు పెట్టిన సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి, సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి అందరికి అర్థం అవుతున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీది ఇప్పుడు ఈ జన్మలో అడుగు పెట్టేది కాదు, గత జన్మలో ముందే పెట్టేసేది అన్నమాట. ఈ జన్మలో కేవలం దాని ఆ సంస్కారం ఉత్పన్నమైంది, దానికి కంటిన్యూ మళ్ళీ ఆ లైన్ లోకి వచ్చేసేది అంతే. సంయోగం కలిసి వచ్చింది, అంతేం లేదు. ఈ జన్మ ప్రయత్నం కాదు, గత జన్మ ప్రయత్నంలో మధ్యలో ఆగిపోయారు, ఇప్పుడు సంయోగం కలిసి వచ్చింది. లేదా ఈ జన్మ ప్రయత్నం చేయడం వల్ల ఈ జన్మ మీకు అలాంటి అవకాశం కల్పించింది. ఈ జన్మ యొక్క సంస్కారం మళ్ళీ వచ్చే జన్మలో మీరు ప్రారంభం నుంచి అవకాశం కలిగిస్తామట. చెప్పారండి, ఇప్పుడు సంయోగం కలిసి వచ్చింది అన్నారు, లేకపోతే ఇంత వయసు ఎప్పుడో రావాల్సింది, కానీ సంయోగం ఇప్పుడు ఉంది. అదే ఇప్పుడు అది చెప్పొచ్చు. మీ జన్మలో గత జన్మలో మీకు అవకాశం చేయలేదండి, ఈ జన్మలో కోరిక సంకల్పం ఉంది ఒకటి, తెలుసుకోవాలి, ఇది చదవాలి చెప్పి ఆ సంకల్పం ఈ జన్మలో ప్రయత్నం చేస్తున్నాం, పురుషార్థం చేస్తున్నాం. ఇప్పుడు సంస్కారం మీద పడుతున్నాం అట. ఇది వచ్చే జన్మలో ప్రారంభం నుంచే బాల్యావస్థ ఉండే మీకు అటువంటి గురువు, అటువంటి సాన్నిధ్యం మీకు కలుగుతుంది. ఆ ప్రారంభించి విద్యని అభ్యసించి ఇంకా అక్కడి ముందుకు వెళ్ళిపోతామండి. ఈ సంస్కారం అలాగే ఉంటుంది మా సంస్కారం. ఎందుకంటే తెలుసుకొని జిజ్ఞాస కోరిక మీలో అంతిమ అవస్థకి ఇలా ఉందనుకోండి, ఇలా కంటిన్యూ అయిపోతుంది అనుకోండి, వచ్చే జన్మ నెక్స్ట్ అదే దృక్పథంలో జన్మ కలుగుతుంది, అదే ఉత్తమ గతి కలుగుతున్నమాట. అటువంటి కుటుంబంలోకి వెళ్ళిపోతుంది. వస్తారేమో సార్, మళ్ళీ మేమే శిష్యులు అవుతాం, మీరే గురువులు మేమే శిష్యులు. మీరు కూడా గురువులు కావచ్చు, మాకు దాని ఉంది విద్యని అభ్యసించి. శిష్యులు పుత్రుల కంటే ఎక్కువ గురువు గారు, అంటే 5 వయసు నుంచే మీ దగ్గర మేము పాఠాలు నేర్చుకుంటామేమో. గోత్రంలో మీ గోత్రంలోకి వచ్చేస్తాయి. మీ గోత్రంలో ఉన్నాయి ఇప్పుడు మేము మీ గోత్రంలో ఉన్నాను, దాన్ని అట్లా నెక్స్ట్ అలా కావచ్చు, చెప్పలేమండి. ఓకేనా? ఈ కర్మ సిద్ధాంతం కర్మనో గహనో కర్మ సిద్ధాంతం చెప్పడం చాలా కష్టం అండి. ఓకేనా? ఎక్కడో అనుబంధం అయితే మనకు ఉంది కాబట్టి ఇది సంయోగం ద్వారా మనం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం.
ఓకే అండి. సో అదే విధంగా ఇది ఎందుకంటే అటువంటి కర్మ నిష్కారణంగా చదువుతూ పోతుంది, ఏది ఆశించకుండా, అంతే ఒక ఈ మానవ జీవనంలో ఒక భాగం, ఒక పార్ట్ కాబట్టి ఇది చదవాలి, నిష్కారణంగా చదవాలి. కాబట్టి అది మీరు ఆ సంకల్పాన్ని దానికి వయసుతో పరిమితం లేదు కాబట్టి విద్య అనేది సంస్కారం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది కాబట్టి అది ఆ కర్మను శ్రద్ధ భక్తితో చేస్తూ ఉన్నది, తపస్యాపూర్వక చేస్తూ ఉండి అది మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? సో ఈ రకంగా మనం ఈరోజు ఆత్మనేపద ప్రకరణ మొదలు పెట్టుకుని అందులో మొట్టమొదటి కండిషన్ అనుదాత్తే ధాతు ఇంగిత్ ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతువుల పక్కన ఖచ్చితంగా ఆత్మనేపదంలో ప్రత్యయం వస్తుంది అని మనం చెప్పుకున్నామండి. నెక్స్ట్ భావకర్మణో అనేది కొంచెం అది అర్థం చేసుకునేటువంటి ఎందుకు కర్మవాచ్యంలో ఉంటుంది కాబట్టి అది కర్మవాచ్యం భావాచ్యం మీకు చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది కొంచెం అర్థం చేసుకునే ప్రక్రియ, అది మీకు రేపు చెప్తాను ఎలా ఏ విధంగా అనేది. జీ శోభనాద్రి గారు. ప్రత్యవాయ దోషం అని ఒకటి ఉంటది మహోదయ. ప్రత్యవాయ దోషం అంటే మనం ఇట్లా నేర్చుకునేటప్పుడు అట్లాంటప్పుడు మధ్యలో మానేస్తే దోషం వస్తుంది అనమాట. ఇలాగ విద్య నేర్చుకునేటప్పుడు ఆ ప్రత్యవాయ దోషం లేదని చెప్తుంటారు పెద్దలు. ఎంతవరకు నేర్చుకున్నా కూడా అది దాని వల్ల ఉపయోగమే గాని దోషాలేమి అంటుకోవు మనకి. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. బలవంతంగా అందరూ ధైర్యంగా నేర్చుకోవచ్చు, భయపడొద్దండి. చేయకపోతే పాపం వస్తుంది, ఏమైనా అవుతుందేమో, మధ్యలో వదిలిపెట్టేస్తే ఇబ్బంది ఏమో వస్తుందేమో అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరం ధైర్యంగానే అన్నాం. ధైర్యంగా ప్రయత్నించే అవకాశం ఉంటే బలవంతంగా చదవద్దు, భయకుండా అలా అనుకోవద్దండి. అట్లా ఇటువంటి పాపాలు పుణ్యం ఏమి కావాలన్నమాట. చేస్తే ఉంది చేస్తే మనకు 2 ముక్కలు అర్థం అవుతాయి, కాకపోతే అర్థం కావంతే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది సందర్భం వచ్చి చదువుకోవాల్సి వస్తుంది అంతే, దాంతే ఉంది. భగవద్గీతలో దీనికి సమాధానం చాలా చక్కగా చెప్పారండి. నువ్వు అర్జున భయపడద్దు, ఇది ప్రత్యవాయ దోషం ఏముండదు, ఎక్కడి వరకు నేర్చుకున్నావు అక్కడ వరకు సంతృప్తి చెందు, నెక్స్ట్ జన్మలో కంటిన్యూషన్ వస్తుందని చెప్తారు ఆయన. చిన్నప్పటి నుంచే కంటిన్యూషన్ వస్తుంది. గురువు గారు కూడా నీకు అందుబాటులోనే ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఆ కుటుంబంలోనే నువ్వు పుడతావని కూడా చెప్తారు ఆయన భగవద్గీతలో. అది గుర్తొచ్చింది మహోదయ. అట్లా ఎవరైనా మీరు బలవంతంగా చదివాలంటే భయపడొద్దండి. నిష్కారణంగా నేను మాటి చెప్తుంటాను, అంటే మీరు ప్రేరేపించని చెప్తుంటాను, మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి కాదు. అట్లా మీరు రాకపోతే నా పాఠం ఎలా నడుస్తుంది, పాఠం కోసం చెప్పడం లేదు, ఏదో మీకు రావాలి సంస్కారం కోసం చెప్తున్నా, ఏదో సంయోగం ఉంది కాబట్టి, అంతకన్నా ఏం లేదు. భయపడొద్దు. ఓకేనా? ఇది విద్య అనేది ఎవరు చెప్పడం లేదు, విద్య సురక్షితంగా ఉండాలి, మన విద్య యొక్క ప్రచారం చేయాలని సంకల్పం చెప్తున్నాం. మీరు పట్టి పెట్టట్లేదు, ఇది మా అదృష్టం. త్యాగమూర్తులైన గురువు దగ్గర ఇది అధ్యయనం చేస్తున్నప్పుడు మాకు భయమే లేదు గురువు గారు. తల్లి ఒళ్ళో పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా అదే ఇది కూడా క్లారిటీ వచ్చింది. అలాంటి మానసిక భ్రాంతి కూడా ఉంటే అది కూడా క్లారిటీ అయిపోయినమాట. అట్లా భయంతో కానీ బలవంతం కానీ కూర్చోవద్దు. ఎప్పుడైనా అనివార్య పరిస్థితి ఉన్నప్పుడు ఒకవేళ లేకపోయినా రాకపోయినా ఇబ్బంది లేదు, వెనక ముందు చదువుకోవచ్చు. ఓకేనా? సో అది అందుకే శ్రద్ధాపూర్వకంగా మన ఇంట్రెస్ట్ రావాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు, భయంతో వచ్చేది కాదు. కొన్ని పనులు భయంతో చేయాల్సి అవసరమైతే కొంచెం భయపెట్టినా అవి చేయించాలి, అవసరాన్ని బట్టి అన్నమాట. ఏది చెప్తే మన పిల్లలకు అది ఉపయోగం అంటే బలవంతమైన మందు ఔషధం వేస్తూ ఉంటాం, తెలిసి దాని ఉపయోగం అంటే భవిష్యత్తు కాలంలో ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే మనకు అవకాశం ఉంటే సమయం వ్యర్థం చేసుకోకుండా ఎక్కడెక్కడ తిరగకుండా భయంతో అయినా చదువుకోవాలి. మనం అక్కడ భయపూర్వకంగానే చదువుకోవాలి. మంచి పనులు మనం భయపూర్వకంగా చదివినప్పుడు ఏదో ఒక ప్రవృత్తి కలగాలి, తప్పు లేదు. ఓకే, సమయం వ్యర్థం చేసుకుంటే వికల్పం లేకుండా తప్పదు. ఎందుకంటే దాయత్వం ముందు వ్యక్తి యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, ఒక దేశుడి యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, ఇంకా ఎవరు ఏ వృత్తిలో ఉన్నది, ఏ దాయత్వంలో ఉన్నది, ఏ కర్తవ్యం అనేది ఒప్పుకున్నారో అది ఆ కర్తవ్యం ముఖ్యం అండి. దీనికంటే కూడా ముఖ్యం ఆ కర్తవ్యం. ఇది వ్యక్తిగతంగా నీ ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తున్నావు, అది సమాజ కళ్యాణం కోసం 10 మంది నీ డిపెండ్ అయిన వాళ్ళ కోసం కర్తవ్యం కోసం చేస్తున్నావు. అది కర్తవ్య కర్మలో అక్కడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది ఆ కర్తవ్య కర్మలతో పాటు నువ్వు ఎక్స్ట్రా బోనస్ గా చేస్తూ ఉన్నావు, విశిష్టమైన కర్మ చేసుకుంటున్నావు అన్నమాట. ఆత్మ కళ్యాణం కోసం విద్యను అర్జిస్తున్నావు, అది నీకు భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి అలాగా అందుకే శ్రద్ధాపూర్వకం చదువుకున్నప్పుడు అన్ని మనకు సగం సంకల్పం సిద్ధించినట్టే. శ్రద్ధ ఉన్నప్పుడు, సంకల్పం బలంగా ఉన్నప్పుడు మనకు సగం సంకల్పం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. తర్వాత కొంచెం ప్రయత్నం చేస్తే అది కూడా సిద్ధిస్తుంది. అస్తు, అదంతా మీ గురు అనుగ్రహము, ఈశ్వరీయ అనుగ్రహం మీ అందరి మీద ఉంది.
ఖచ్చితంగా అది మిమ్మల్ని ముందు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అస్తు అండి. సో నెక్స్ట్ నమస్తే. పాఠం రేపు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఓం మహోదయ. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్కారం ఆచార్య.